రైట్ సార్, రైట్. కొండ మురళి గారు ఆటోమేటిక్ గా పీపుల్ కూడా ఫాలో అవుతారు. కొండ మురళి గారు, ఇప్పుడు ఈ తతంగం అంతా జరుగుతున్నప్పటి నుంచి అధికార పార్టీ నాయకుల్లో కానీ మంత్రులు కానీ సజ్జల గారు బొత్స గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఏముంది ఇదంతా కామన్, ఏ పార్టీలో అయినా జరిగింది, దీన్ని పెద్ద రాద్ధాంతం చేయాలా అన్నారు. మీ పార్టీ విషయానికి వద్దాం. ఇది కామన్ ప్రక్రియ అన్నప్పుడు వీళ్ళని నోరు మెదపకుండా డమ్మీలు చేసి బలిపసులు చేస్తున్నారన్న పాయింట్ ఉన్నప్పుడు, మీకు బీసీల పార్టీ అని ముద్ర ఉన్నప్పుడు, మొన్న ఎలక్షన్లో మీ సైడ్ వాళ్ళు లేరు పాపం, మరి ఇప్పుడు మీరు ఎలా ప్రోత్సహించారు? ఈ టర్మ్ ఇప్పుడు ఇలా జరుగుతున్న దాన్ని స్ట్రాటజీగా ఎలా వెళ్తారు మీరు? మా పార్టీ బీసీల పార్టీ అండి. నిన్న కూడా మొన్న ఎలక్షన్స్ లో 2019లో కూడా మాకు బీసీలు పూర్తిగా సహకరించారు కాబట్టి 40% ఓట్లు వచ్చాయి మేడం. వచ్చాయి కూడా, అది మీరు గమనంలో పెట్టుకోవాలి. అది వెంటనే మీరు అన్నది బీసీలు వేయలేదు అనేది కాదు. 100% చెప్పుకోలేకపోయారు అన్నది కూడా చర్చ ఉంది. చెప్పలేకపోయాం. రాజకీయంగా ఒక్కొక్కప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చేటప్పుడు వాళ్ళు ఓన్ చేసుకోవడానికి, అంటే వారు ఓటు బ్యాంక్ ని ఓన్ చేసుకోవడం కోసం బీసీలు మాకు ఓటేశారని పెద్ద ప్రచారం వాళ్ళు చేయండొచ్చు. కానీ బట్ మాకు మాత్రం మెజారిటీ బీసీలు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే బీసీలకి అన్ని విధాల రాజకీయంగా సామాజికంగా న్యాయం జరిగింది అనేది అది వాస్తవం. సో దానికోసం బీసీలు అయితే మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆర్గనైజ్ అయ్యారు. ఎందుకంటే ఈయన ఎంత మోసం చేశారంటే 56 కార్పొరేషన్లు పెట్టి వారు కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా ఇవ్వకన్నా, అంటే ఇప్పుడు మా దగ్గర చాలా చిన్న చిన్న సామాజిక వర్గాలు ఉంటాయండి. ఆ సామాజిక వర్గాలకి ఒక్కొక్కరికి చైర్మన్ చేశారు. వాళ్ళు నిజంగానే ఏదో జగన్మోహన్ రెడ్డి చేస్తారు అనుకుంటే చివరికి వాళ్ళే వచ్చి ఈరోజు ఇలాంటి పరిస్థితి, అంటే ప్రభుత్వంలో మమ్మల్ని పిలిచి మాకు ఇంత అగౌరవపరుస్తాడా అని పాపం లోలో మదన పడిపోతున్నారు. మీకు అంటే ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది, ఈ రోజు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలు కూడా నా దగ్గర స్వయంగా ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారంటే, అన్న అసలు మేము ఎందుకు ఎమ్మెల్సీలుగా ఉన్నాం, అసలు ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత నీచంగా తయారయ్యాడు, అసలు ఇంత దుర్మార్గుడా, మేము నమ్మాం, మాన ప్రాణాలు పెట్టాం, ధనం టోటల్ గా నాశనం అయిపోయాం, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినా మాకెవ్వరు కూడా సాటిస్ఫాక్షన్ గా లేము. ఎందుకంటే మాకు కనీసం ఆయన కలవడానికి లేకుండా చేస్తున్నాడు. కనీసం సంవత్సరానికి ఒకసారి కలవలేకపోతే ఒక ఎమ్మెల్సీగా ఈక్వలెంట్ ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ చేయవలసిన మేము కనీసం డైరెక్ట్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఇండైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి లేకపోతే ప్రజలు సమస్యలను చెప్పుకోవడానికి కూడా మాకు అర్హత లేని పోస్టులు మాకు ఇస్తే మేమేం చేసుకోవాలని ఈ రోజు బీసీలు కానీ ఎస్సీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏ రోజు ఛాన్స్ దొరికితే ఆ రోజు ఆయన మీద తిరగబడ్డానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు కూడా అంతర్గత మీటింగ్లు పెట్టుకుంటున్నారట అంతరంగికంగా ఆప్తులందరూ కూడా పెట్టుకొని. ఇప్పుడు ఒకటే ఆయన ఏమంటాడు, మిమ్మల్ని మార్చేస్తే వ్యతిరేక పోదు. ఎందుకంటే ఆయన అన్నాడు నా వల్ల మీరు గెలిచారని, ఈ రోజు మీ వల్ల నేను ఓడిపోతానంటే తప్పు కదా. అంటే ఎంత సెల్ఫిష్ గా ఉన్నాడు చెప్పండి. మొన్న నిన్నటి వరకు ఏమన్నాడు, నా వల్ల మీరు గెలిచారు, ఏ బొమ్మను పెట్టినా గెలుస్తారని చెప్పినవాడు ఈ రోజు మిమ్మల్ని మారిస్తే కన్నా కుదరదు అన్నాడు. మరి ఏ బొమ్మైనా ఒక బొమ్మే కదా. అంటే ఇది ఆయనకి ఆల్టర్నేట్ గా ఆయనకి కావాల్సిన విధంగా చేసుకోవడం జరుగుతుంది. అంటే నియంత్రణకు ఉన్న అన్ని లక్షణాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి. ప్రభుత్వాలు ఈ రోజు అంటే ప్రభుత్వం చేస్తున్న పనులు గాని వారు అంటే ఇందాక చెప్పారు రెడ్డి సామాజికం ఎవరు బాగుపడలేదండి. ఆయనకి సంబంధించిన 4-5 రెడ్లు బాగుపడ్డారు. మిగతా వాళ్ళందరూ కూడా నిన్న కూడా ఎవరు అన్నారు 4 దిక్కులు వాళ్లే ఉన్నారండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని. అంటే ఒక 5 పెట్టుకోవడం జరిగింది. ఆయన వాళ్ళు బాగుపడి ఉండొచ్చు కానీ మిగతా రెడ్డి సామాజికం అంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే రెడ్లు ఎక్కువగా కాంట్రాక్టులు చేస్తారు, వ్యాపారాలు